హాయ్ హలో నమస్తే లక్కీ సుధీర్ వెల్కమ్స్ యూ. నేను మీ లక్ష్మి. మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్ చిత్రాలలో ముందు వరుసలో నిలిచే చిత్రం ఏది అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆ విషయం మాకు కూడా తెలుసు. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు అని అనుకుంటున్నారా? ఆగండి, ఆ విషయంలోకే వస్తున్నాను. అస్సలు విషయం ఏమిటంటే మే 9న జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ రిలీజ్ ప్రత్యేకతలు మరి అప్పటి రిలీజ్ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అశ్విని దత్ నిర్మాతగా, వైజయంతి మూవీస్ బ్యానర్లో కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో, ఇళయరాజా సంగీత సారథ్యంలో చిరంజీవి, శ్రీదేవి హీరోయిన్లుగా 1990లో విడుదలైనటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాని 35 సంవత్సరాల తర్వాత 3D అండ్ 8Kలో ఈ నెల 9న రిలీజ్ చేస్తున్నారు. ఈ పాత సినిమాని 3D అండ్ 8Kలో రిలీజ్ చేయడానికి 8 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ రిలీజ్ విషయంలో ఒక చిత్రానికి 8 కోట్లు ఖర్చు చేయడం అనేది ఒక రికార్డ్. అప్పట్లో రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తిన ప్రేక్షకులు థియేటర్స్ ముందు బారులు తీరి కలెక్షన్లు సునామీని సృష్టించారు. మే 9న రిలీజ్ అవుతున్న జగదేక వీరుడు అతిలోక సుందరి ఎన్ని కలెక్షన్ సృష్టిస్తుందో చూడాలి. మరి ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అప్పట్లో ₹6.50 టికెట్లు, దాన్ని బ్లాక్లో 210 రూపాయలకు అమ్మారంట. అంటే మీరే అర్థం చేసుకోండి ఆ సినిమా క్రేజ్ ఏ రేంజ్లో ఉందో. ఈ సినిమాలో హీరోయిన్ కలుసుకునే సన్నివేశ చిత్రీకరణలో ఒక చిన్న స్టోరీ దాగి ఉంది. అదేంటంటే మనందరికీ తెలిసిందే, హీరో గాయపడిన చిన్న పాపకి చికిత్స కోసమని హిమాలయాలకు మూలికల కోసం వెళ్తాడు. అదే సమయంలో దేవేంద్రుడి కూతురు ఇంద్రజ అక్కడ తన ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది. అది హీరోకి దొరుకుతుంది. అది మనందరికీ తెలిసిన స్టోరీయే. కానీ ముందు అనుకున్న స్టోరీ వేరే అట. అదేంటంటే గాయపడిన పాప చికిత్స కోసం లక్షలు ఖర్చు అవుతాయి. అదే సమయంలో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రుడి మీదకి వెళ్లేందుకు ఒక మిషన్ని నిర్వహించాలని అనుకుంటారు. అంతరిక్ష నౌకలో చంద్రుడి మీదకి వెళ్ళి వచ్చిన వారికి కోట్లలో డబ్బులు ఇస్తామని చెప్తారట. పాప కోసం అందుకు ఒప్పుకుంటాడు హీరో. చంద్రుడి మీదకి వెళ్తాడు. అక్కడ విహారానికి వచ్చినప్పుడు ఇంద్రుడి కూతురి ఇంద్రజని తన ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది. అది హీరోకి దొరుకుతుంది. ఆ ఉంగరాన్ని వెతుక్కుంటూ దేవకన్య భూలోకానికి వస్తుంది. ఇది ముందు అనుకున్న స్టోరీ. కానీ అంతరిక్షాన్ని, చంద్రుడి మీద సన్నివేశాలను సహజంగా చిత్రీకరించలేమని చెప్పేసి హీరోయిన్ మానస సరోవరంలో కలుసుకునే విధంగా ఆ సందర్భాన్ని చిరంజీవి సూచించారట. ఇంకొకటి ఏంటంటే ఈ చిత్రంలో ప్రతి ఒక్క పాట ఒక ఆణిముత్యమే. చిరంజీవి పాటలంటే మాస్కి పెట్టింది పేరు. మరి అటువంటి మాస్ సాంగ్ లేకపోతే ఎలా చిరంజీవి సినిమాలో అనుకున్నారట అందరూ. అప్పుడు ఇళయరాజా మ్యూజిక్కి తగ్గట్టుగా వేటూరి గారు నేను ఆ పాట రాస్తాను అని చెప్పేసి వెంటనే ఆ లిరిక్స్ని రాశారట. అబ్బని తీయని దెబ్బ. అందరికీ గుర్తుంది కదా ఈ సాంగ్ ఎంత హిట్ అయిందో. మరి ఈ సాంగ్ సినీ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసింది. ఇంకొకటి ఏమిటో తెలుసా, ఇందులో మరొక పాట గురించి చెప్పుకోవాలి. దినక్కుతా ఆ సాంగ్ ఉంది కదా. ఈ సాంగ్ షూట్లో అయితే శ్రీదేవి గారట ఈ పాట అయిపోగానే వెంటనే వెళ్ళాలట షూట్కి. హిందీ సినిమా మూవీ ఉందని. చిరంజీవి గారికి అదే సమయంలో 104 జ్వరం ఉంది. కానీ ఆయన నిర్మాతకు చిత్రానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని అంత జ్వరంలో కూడా ఎక్కడా కూడా మనకి ఆయన జ్వరంతో ఈ డ్యాన్స్ స్టెప్పులు వేశారు అనిపించకుండా ప్రేక్షకుల మనసును దోచేటట్టుగా ఆ స్టెప్పులు వేసి మనందరినీ అలరించారు. ఆ సాంగ్ షూట్ అయిపోయిందో లేదో ఆయన వారం రోజులు లేవలేదట. మరి ఇదండి చిరంజీవి గారి డెడికేషన్ అంటే. కానీ ఆయన నిర్మాతకు చిత్రానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని అంత జ్వరంలో కూడా ఆ సాంగ్లో నటించారు. 1990 మే 9న ఆంధ్రదేశాన్ని వరదలు ముంచెత్తితే తెలుగు సినిమా ప్రేక్షకులు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాని కలెక్షన్లతో ముంచెత్తారు. మరి చూడాలి ఈ మే 9న రిలీజ్ అవుతున్న జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మరిన్ని రికార్డులను తిరగరాస్తుందో. నేనైతే ఈ సినిమా చూడాలని అనుకుంటున్నా. మరి మీలో ఎంతమంది ఈ సినిమా చూడాలని అనుకుంటున్నారో, ఈ సినిమా ఎన్ని రికార్డులను తిరగరాస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.